వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కరెంటు ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుండి నీటిని కిందికి వదిలి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి సాకే సైజనాథ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శ్రీశైలం నీటి మట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు చుక్క నీరు కూడా అందదని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు నిండేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు పరిశీలనకు కూడా అనుమతించకపోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాయలసీమ రైతుల హక్కుల కోసం అందరూ చైతన్యవంతులై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొత్తం కూడా 851 అడుగులకు నీళ్లు ఏప్రిల్ మార్చి వరకు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గడానికి వీల్లేదని జీవో ఇచ్చి మొత్తం తర్వాత కిందికి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. మనకు రాయలసీమకు అన్యాయం జరిగింది. అందుకే రాయలసీమ రైతులందరినీ కూడా మీరు చైతన్యవంతులు కావాల్సిందే. ఎన్ని మేము ఉద్యమాలు చేసినా, మేము ఏం మాట్లాడినా కూడా మీలో చైతన్యం లేకపోతే మాత్రం మీరు ముందుకు రాకుండా మేమైతే ఏదైతే ఉద్యమాలు కానీ లేకుంటే ఇట్లా మేము చేస్తామో ధర్నాలు కానీ ఇట్లా మనము సందర్శనలు కానీ చూస్తే మీరు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు కూడా రాకపోతే మీరు రాయలసీమ ప్రాంతాన్ని శాశ్వతంగా అన్యాయం చేసిన దాంతో పాటు మీ పిల్లలు కూడా రేపు రాబోయే కాలంలో మనకు నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన హక్కును రాయలసీమకి ఏదైతే మనకి ఎస్ఆర్బీసీ నుంచి మనకు 19 టీఎంసీలు నీళ్లు రావాల్సిన పరిస్థితి ఉండేదాన్ని మనం ఖచ్చితంగా మనకి ఏదో అష్యూర్డ్ వాటర్ ఏదుందో ఖచ్చితంగా ఆ నీళ్లు రావడానికి మనం అందరం కూడా మనం రాయలసీమ ప్రాంత రైతులందరూ కూడా దీనికోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఏదో ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పోలీసులతో మమ్మల్ని నిలబెట్టడం జరుగుతుంది. మేమేదో మీరు పోలీసులకు మేమంతా కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మేమంతా కూడా మీరు అడ్డుకోరు. మేమేదో కేవలం మా నాయకులు మేమందరూ కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒకసారి చూసేస్తే పోతిరెడ్డి పరిస్థితి ఏదైనా తెలుసుకోవడానికి ఉద్దేశంతో వస్తే పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం అనేది మాత్రం చాలా తప్పు. ఖచ్చితంగా దీన్ని పోలీసు వాళ్ళు కూడా మీరు ఆలోచించండి. ఈ విధంగా మన గోరకలు పోతే మన గోరకలు కాడ అడ్డగీయడం అంటే మీ ఉద్దేశం అంటే మొత్తం మేము అంటే వైఎస్ఆర్సీ సంబంధించిన నాయకులు ఎవరం కూడా మేము ప్రాజెక్టులు చూడకూడదా, లేకుంటే నీళ్లు ఎన్ని ఉన్నాయని కూడా తెలుసుకోవడానికి వీలు లేకుండా మీరు చేస్తే మేము చూడడానికి పోతే ఈ విధంగా మమ్మల్ని ఎక్కడికక్కడ నిలబెట్టి ప్రతిఘటన చేయడం మాత్రం చాలా తప్పు. ఎవరికి అధికారం శాశ్వతం కానే కాదు, అది మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము పోరాడుతున్నది రైతుల కోసం. పోతిరెడ్డిపాడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రైతుల్ని పోనీయకుండా అడ్డగించడం ద్వారా చంద్రబాబు నాయుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. రాయలసీమ ప్రాంతం పట్ల, రాయలసీమ ప్రజల పట్ల అతనుకున్న ద్వేషభావాన్ని కూడా బయటపెట్టుకున్నాడు. 854 అడుగుల తర్వాత పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క కలల పని అది. తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉన్న కింద ప్రాజెక్టులంటికి నెల్లూరు దంకా తెలుగు గంగ వరకు నీళ్లు పోయే పరిస్థితి. మన గోరకల్లు గాని, అవుకు గాని, వెలుగోడు గాని. కానీ ఈ రోజున అన్ని డ్యాముల్ని, అన్ని రిజర్వాయర్ని ఎండబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అడుగుతా ఉన్నాం, బాబు గారు శ్రీశైలం నిండుగా ఉంటే మా ప్రాజెక్టులన్నీ ఎందుకు ఖాళీగా ఉండాలి? ఎందుకు సగం సగమే పూర్తి కావాలి? కేవలం మాకు అర్థమయ్యేది ఒకటే, మీకు మేమంటే పడదు, మా రాయలసీమ ప్రజలంటే పడదు. మా భూములు కేవలం మీ పరిశ్రమలకు ఇచ్చేందుకోసం మీరు 99 పైసలకు అమ్ముకునే కోసం తప్ప మా భూములు మీకు ఎందుకు పనికొచ్చే అవకాశం లేదు, మేము పండించుకునే అవకాశం మీరు ఇవ్వరు మాకు. మరొక్కసారి మీరు తెలంగాణ ముఖ్యమంత్రితో అగ్రిమెంట్ చేసుకున్నారా? పోతిరెడ్డిపాడులో నీళ్లు పోనీకుండా చేస్తాను, మీకేమన్నా చేయమని మీ శిష్యుని ఏమైనా అడిగారా? చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే చరిత్రలో మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను మా గురువు గారు మాట్లాడుకున్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాను అని. అట్లా ఏమని ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకొని మరి మా పోతిరెడ్డిపాడికి అన్యాయం చేస్తా ఉన్నారా, రాయలసీమకి అన్యాయం చేస్తా ఉన్నారా? కల్వకుర్తిలో వాళ్ళేం ఆపలేదు, కరెంటుకు పోయే 4 టీఎంసీలు ఆపలేదు. అదే స్పీడ్లో నీళ్ళన్నీ పోతా ఉంటే ఒక 10 రోజుల్లో శ్రీశైలం డ్యామ్ ఖాళీ అయిపోతుంది. వర్షాలు పడ్డం ఆగిపోయింది, ఆ పైన కర్ణాటక, ఆ పైన మహారాష్ట్ర అనుకుంటే అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోద్ది. కనుక మీరు కావాలనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. కేవలం చూసి వచ్చి సహేతుకంగా మిమ్మల్ని అడుగుదాం, డిమాండ్ చేస్తామనే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు సూచన మేరకు వెళ్తా ఉన్నాం. గలబా చేయడానికి కాదు, అక్కడ ఇంకోటి చేయడానికి ఏమీ లేదు. అక్కడ చూడడం, మాట్లాడడం, మాకు రావాల్సిన ఇవ్వండి. అయా చంద్రబాబు నాయుడు గారు, మరొక్కసారి మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చెత్త ప్రాజెక్ట్ లాగా మీకు కనిపించదచ్చు. కానీ 8,840 అడుగుల నుంచి నీళ్లు తోరుకునే పరిస్థితి ఉంటే
రైతు భయపడేవాడా? కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన లవ్ జిహాదీ సాదిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ జనతా భారతి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. బీజేపీ పట్టణాధ్యక్షులు దువ్వా శ్రీను ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నోకరాజు కుటుంబం ఆత్మహత్యకు, వారి అల్లుడు హత్యకు కారకుడైన సాదిక్ ఖాన్ ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వర కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నోకరాజు గారి కుటుంబం అందరూ కూడా గోదావరిలో మునిగి చనిపోవడం మనందరికీ తెలిసిందే. వారి మనవడు ఈదుకుంటూ వచ్చి తను జరిగిన విషయం సభ్య సమాజానికి చెప్పడం మనందరం చూసాం. ఇది చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. సాదిక్ ఖాన్ అనే ఒక కోచ్, షూటింగ్ కోచ్, లవ్ జిహాద్ లో భాగంగా సౌజన్య అనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె భర్తను అతి క్రూరంగా దారుణంగా చంపివేయడం, ఆ కుటుంబాల యొక్క ఆస్తులను, డబ్బును అవన్నీ కూడా అతను చేజిక్కించుకోవడం, అమ్మాయి యొక్క ఫోటోలన్నింటినీ సోషల్ మీడియాలో పెడతానని చెప్పి బెదిరించడం, ఇవన్నిటి కారణంగా నోకరాజు గారి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కూడా వెంటనే స్పందించలేదు. అదేవిధంగా సభ్య సమాజం కూడా ఇట్లా లవ్ జిహాద్ బాధితులకి సహకారం అందించాలి. వారికి మానసికంగా ఈ సమాజం కూడా వారి పట్ల సానుకూల స్పందన ఉండాలి. ఎవరైతే లవ్ జిహాద్ బాధితులు ఉన్నారో వారందరూ కూడా బయటికి రావాలి. వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లవ్ జిహాద్ అనే ఒక ఈ మహమ్మారిని మనందరం కూడా తెరిమివేయాలి. దీనికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. కాబట్టి లవ్ జిహాద్ బాధితులు ఎవరైనా ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ సంప్రదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. లవ్ జిహాద్ పేరు మీద ఇవాళ హిందూ మహిళలనే కాదు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చాలా ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడుతూ విదేశాలకు తీసుకెళ్ళడం, తర్వాత ఆ మహిళల్ని తీవ్ర మానసిక క్షోభకి గురి చేయడం కాకుండా హత్య చేయడం అనేది ఈ దేశంలో చాలా జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో, కాకినాడలో మరి ఈ రకంగా జరగడం చాలా దారుణం. నోకరాజు గారి కుటుంబానికి అన్యాయం జరిగిందో వాళ్ళ వాయిస్ రికార్డ్స్ కూడా ఫేస్బుక్లో వచ్చాయో దాని ఆధారంగా అతని మీద కఠిన చర్యలు త్వరగా మరణశిక్ష విధించే విధంగా ఉంటే ఆ భయం మిగతా వారి యొక్క మతస్థులకు ఉంటుంది. ఆ రకంగా జరగకుండా ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ యొక్క వింతపత్రం ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యం కుంభకోణానికి తాడేపల్లి ప్యాలెస్ కేర్ అడ్రస్ గా మారిందన్న మంత్రి పార్థసారథి. మద్యపాన నిషేధ హామీ ఇచ్చి 1000 కోట్ల దోపిడీకి పాలసీ మార్చారని ఆరోపణ. రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న మాజీ ఎంపీ తలారి రంగయ్య. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని ధ్వజం. కాకినాడ ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ బిందు మాధవ్. ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ప్రాజెక్టులో ఎండబెడుతున్నారని వైసీపీ నాయకుల ధ్వజం. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCM డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.